క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. జనవరి నెల 31వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ చరణం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా కుటుంబాలుగా జీవిస్తూ ఉన్నాం. ఎన్నో అవసరాలు, ఎన్నో కొరతలు, ఎన్నో ఇబ్బందులు. వాటి కొరకు మనం పడే ప్రయాస, మనం చేసే కష్టం, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా సరిగ్గా తినటం లేదు, సరిగ్గా నిద్రపోవటం లేదు. రెస్ట్ లేకుండా కష్టపడుతున్నా కూడా మనం అనుకున్నది అనుకున్నట్లుగా సాధించలేకపోతున్నాం. అయితే భక్తుడైన దావీదు గారు అంటున్నారు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, అప్పుడు ఆయన నీ కార్యము నెరవేర్చును అని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ఏ పనులు నువ్వు చేయాలని పూనుకున్నావో అవన్నీ అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేర్చబడుట కొరకు నువ్వు దేవుణ్ణి నమ్ముకోవలసి ఉంది. నీ బుద్ధిని, నీ జ్ఞానమును, నీ చదువును, నీ తెలివిని కాకుండా దేవుణ్ణి నమ్ముకొని ఆయనకు నీ పనిని అప్పగించినట్లయితే, నీ భారమును ఆయన మీద వేసినట్లయితే ఆయన నీ కార్యమును సఫలపరుస్తాడు. కాబట్టి మాటలు వింటున్న మనం అందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని మీద మనం ఆనుకొని జీవిద్దాం. మన మార్గములు ఆయనకు అప్పగించుదాం, ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నిజమేనైనా, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా అనేక కార్యములు చేయటానికి మేము పూనుకుంటున్నాం. వాటిని చేయటానికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో మార్గాల గుండా ప్రయాణం చేస్తున్నాం. అయితే కొన్నిసార్లు మేము అనుకున్నది అనుకున్నట్లుగా జరగక విఫలం అవటం చేత ఎన్నో నిందలు, అవమానాలు, బాధలు పడుతున్నాం. అయితే నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయనను నీవు నమ్ముకొనుము, అప్పుడు నీ కార్యము నెరవేర్చబడుతుందని దావీదు గారి ద్వారా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. తండ్రి, మా బుద్ధిని, మా జ్ఞానమును, మా తెలివిని ఆధారం చేసుకున్నట చేత ఎన్నోసార్లు విఫలమైపోయాం. ఇక నుండి అలా కాకుండా బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు గుప్తములై ఉన్న నీ మీద ఆనుకొని మా మార్గములను నీకు అప్పగించి నీ మీద ఆనుకొని నిన్ను నమ్ముకొని మా పనులు పూనుకొనుటకు సహాయం చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి దావీదు వలె మేమును సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం చేయమని ఈ మాసమంతా కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.